ఫిలో మ్యాట్రిక్స్ సంబంధించినవి. ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 1 1 ABC A² B² C² ఈజ్ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? మనకు డెట్ ని కనుక్కోమన్నాడు. డెట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము. అది మనకు తెలుసు రెగ్యులర్ ప్యాటర్న్ లో. ఇంతకుముందు మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసినాం. కానీ ఇప్పుడు ఇంత ఈ రెగ్యులర్ మెథడ్ లో ప్రాబ్లం చేసుకుంటూ కూర్చోగలము అనుకున్న టైంలో అంటే చేయలేం. కాబట్టి సో మనం ఏం చేస్తామంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ ఏదో చెప్పండి. సో 90% స్టూడెంట్స్ ఏదనుకుంటారు? 1 అనుకుంటారు. రిమైనింగ్ 8% స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 2 అనుకుంటారు. సో ఓవరాల్ గా ఇవి రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. మరి ఏది దీనికి ఆన్సర్ అంటే కనుక దీనికి ఆన్సర్ 4. సరే, మరి జీరోస్ వస్తుంది కదా కామన్ గా ఇలాంటి క్వశ్చన్స్ కి. ఆ విధంగా కనిపిస్తుంది క్వశ్చన్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, డెట్ వాల్యూ 0 వచ్చే క్వశ్చన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కనుక జాగ్రత్తగా వినండి. డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడైతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 ABC 1 1 1 ఈ విధంగా ఉంది అంటే దీని మీనింగ్ ఏమంటే, ఇక్కడ చూడండి 2 రోస్ సేమ్ ఉన్నాయా? 2 రోస్ సేమ్ ఉన్నాయా? 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ ఉన్నా, లేదా సీక్వెన్షియల్ నంబర్స్ ఉన్నా, లేదా అంటే 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఉన్న 1 నుంచే స్టార్ట్ కావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 మరి 7 8 9 ఈ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా పర్లేదు, కానీ సీక్వెన్షియల్ నంబర్స్ ఉండాలా. లేదు 2 4 6 8 ఈ విధంగా 2 మల్టిప్లికేషన్స్ ఉన్నా, 3 మల్టిప్లికల్స్ ఉన్నా, అంటే మల్టిపుల్స్ ఉన్నా కూడా, 2 రోస్ సేమ్ ఉన్నా, 2 కాలమ్స్ సేమ్ ఉన్నా, కంటిన్యూ నంబర్స్ ఉన్నా, మల్టిపుల్స్ ఉన్నా, సో ఇంకేమన్నా ఇక్కడ చూడండి. ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే 1 1 1 ABC ఉంది. ఇదే ప్లేస్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2A 2B 2C ఉన్నా కూడా డెట్ వాల్యూ 0 అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? సో ఇదే విధంగా ఉన్నా కూడా డెట్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, సో మనం వీటిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రో 2 తీసుకొని మనం రో 2ని ప్లస్ రో 2 రాసుకుంటే, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 2A 2B 2C వస్తుంది. అంటే అర్థమవుతుందా పాయింట్? స్క్వేర్స్ క్యూబ్స్ కాకోకుండా 2 మల్టిపుల్స్ 3 మల్టిపుల్స్ ఉన్నా కూడా డెట్ వాల్యూ 0 వస్తుంది. లాజిక్ అర్థమవుతుంది కదా? ఒకటి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇలా స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటే కనుక ఆన్సర్ ఏది? ఆప్షన్ నెంబర్ 4, A-B B-C C-A. గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్ ని. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా. ఇదే క్వశ్చన్ లో 2A 2B 2C ఉన్నా, 3A 3B 3C ఉన్నా, 4A 4B 4C ఉన్నా డెట్ వాల్యూ 0 అయ్యేది. క్లియర్? సరే. అదేవిధంగా 1 వచ్చే క్వశ్చన్స్ ఇప్పుడు మనం 0కి చూసినాము, అర్థమైంది. సో 1కి వచ్చే కేసెస్ ఎలా ఉంటాయి అంటే, 1కి వచ్చే కేసెస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మనకి ఇంకా యూనిటరీ మ్యాట్రిక్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ ఇచ్చిన అంటే ఈ ఫార్మాట్ లో ఉన్న I వస్తుంది, 1 వస్తుంది ఆన్సర్. అలా కాకోకుండా కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటా ఈ విధంగా ఉన్నా కూడా మనకు డెట్ వాల్యూ 1 వస్తుంది. సో ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. క్వశ్చన్ ఏమిటంటే, ఇఫ్ A is equal to 2 minus 1 1 x0 2 1 2 0 ఈ సింగులర్ మ్యాట్రిక్, దెన్ x is equal to సింగులర్ మ్యాట్రిక్ అంటే తెలుసు కదా, డెట్ వాల్యూ 0 అని. డెట్ 0 అయితే దీని వాల్యూని కనుక్కోమన్నాడు. సో ఇంకా మనకు తెలుసు ప్రొసీజర్ అంతా, ప్లస్ మైనస్ ప్లస్ రాసుకుంటాం కదా. సో 2 ఇంటూ అంటే ఈ 2 రాసుకున్నప్పుడు ఈ కాలంని ఈ రోని వదిలేస్తాము. AD మైనస్ BC 0 ఇంటూ 0 0 మైనస్ 2 2 4 మరి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అయిపోతుంది. సో ఈ -1 ఉండే కాలంని ఈ రోని వదిలేస్తే, సో x ఇంటూ 0 0 మైనస్ 2 1 2 అర్థమవుతుందా? ప్లస్ 1 ఇంటూ అంటే ఈ కాలం ఈ రో వదిలేస్తే 2 ఇంటూ x 2x మైనస్ 0 ఇంటూ 1 0. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంట? 0కి ఈక్వల్ అంట అని చెప్పి మనం x ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో 2 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ -2 ఏమవుతుంది కాబట్టి ఇంకొక స్టెప్ రాద్దామా, మీకు అర్థమయ్యే దానికోసం. ఎగ్జామ్లో అయితే ఇంత టైం వేస్ట్ అవసరం లేదు, డైరెక్ట్ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో -8 -2 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో -10 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 10. దెన్ 2 1 2 5 x వాల్యూ ఎంత? 5. x వాల్యూ ఎంత? 5. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ రైట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ABC BCA CAB ఇచ్చినాడు, ఈ విధంగా ఇచ్చినాడు. సో దీని ఆన్సర్ ఏమి? డెట్ వాల్యూ. సో అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ చూడండి. సో ఇక్కడ రూల్ ఏమంటే, రో మనం తీసుకున్న రో మన ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ కాలంకి ఈక్వల్ ఉంటుంది, సెకండ్ రో సెకండ్ కాలంకి ఈక్వల్ ఉంటుంది, థర్డ్ రో థర్డ్ కాలంకి ఈక్వల్ ఉంటుంది. అంటే ABC BCA CAB అర్థమైందా? ఈ విధంగా ఫార్మాట్ లో ఉన్నప్పుడు దీన్ని మనం సర్కులెంట్ మ్యాట్రిక్ అంటాం. ఏమంటాం? సర్కులెంట్ మ్యాట్రిక్ అంటాం. సో దీనికి ఆన్సర్ ఏముంటుంది? చూడండి, ఆన్సర్ ఏముంటుంది? ఆప్షన్ నెంబర్ 4. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డైరెక్ట్ మనం ఆన్సర్ రాయొచ్చు ఈ విధంగా ఫార్మాట్ లో ఉన్నప్పుడు. సో మనకి డెట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇదే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 4 5 6 అర్థమవుతుందా? 4 5 6 ఉంది, సేమ్ కంటిన్యూగా 5 6 4 ఇచ్చి అర్థమవుతుందా? సో ఇదే ఫార్మాట్ లో రాసినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసినా కూడా
మనం డైరెక్ట్గా డెట్ వాల్యూని కనుక్కోవచ్చు. కాబట్టి ఇది ఫార్ములా లాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి కేసెస్లో. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ద క్రామర్స్ రూల్ ద ఎక్స్ వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న మెథడ్ ఏమి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెట్ 1/det అని రాసుకొని, సో ఫస్ట్ మనం డెట్ని ఫైండ్ అవుట్ చేయాలా. డెట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని యొక్క క్వశ్చన్ రాసుకో, తెలుసు కదా, గుర్తుందా లేదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, 111 తర్వాత 9 తర్వాత 257 52 21 -1 ఆన్సర్ 0. ఈ విధంగా రాసుకుంటాము. రాసుకున్న తర్వాత దీనికి డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కుంటే డెల్టా వాల్యూ వస్తుంది. తర్వాత ఏదైతే ఈ ఆన్సర్ ఉందో దీన్ని ఫస్ట్ కాలంలో పెట్టుకుంటాము. ఇంకొకసారి డెట్ కనుక్కుంటాం, అప్పుడు det 1 వస్తుంది. సో అప్పుడు ఫార్ములా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే det 1/det. ఇది రొటీన్ అంటే రెగ్యులర్గా ఫార్మాట్లో చేసేది. ఇంత టైం లేదు కాబట్టి మనం సింపుల్ వేలో ఎలా చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ మెథడ్లో చేస్తాం. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో కాకుండా ఈక్వేషన్ ఫార్మాట్లో. ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. నెక్స్ట్ 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 52 అని ఇచ్చాడు. నెక్స్ట్ 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో మనం ఏమనుకుందామంటే దీన్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 లాగా రాసుకున్నాం. అర్థమైందా ఇంతవరకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3ని తీసేద్దాం. 2లో నుంచి 3ని తీసేద్దాం. సో ఇవి రెండు ఏమన్నాయంటే మనం క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. సో తీసేస్తే 2లో నుంచి 3ని తీసేస్తే మనం ఏం మిగులుతుంది, సో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది అంటే ఇది మైనస్ అయిపోతుంది కదా, తెలుసు కదా మనకు రూల్స్ అని. ఓకే, సో ఇంకేం మిగిలింది మనకు 5x మైనస్ 5 అంటే ఏమొస్తుంది మనకు 4y ప్లస్ సో 72 ప్లస్ 7z ప్లస్ z కదా. ఓకే, 8z ఈజ్ ఈక్వల్ టు 52 అంతేనా. సో దీంట్లో మనం ఏమైనా కామన్ తీయచ్చా, 4ని కామన్ తీద్దాం. y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 52. అర్థమైందా. సో దీన్ని y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 52 వచ్చింది కదా. సో మనం ఓకే ఒక పని చేద్దాం, 4ని ఈ సైడ్ పంపిద్దాం. 4 1 4 4 3 అంటే 13 వచ్చింది కదా. అంటే y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 13 అనే ఈక్వేషన్ లాగా రాసుకుందాం. ఒకవేళ మనకు y కావాలనుకుంటే మనం ఏం రాసుకోవచ్చు, 13 మైనస్ 2z అని కూడా రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఏమి, యాక్చువల్గా y అడిగింటే ఇక్కడ ప్రాబ్లం అయిపోయేది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే మనం ఏం చేద్దాం, దీన్ని తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 13 మైనస్ 2z ప్లస్ దాంట్లో ఉన్న z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా అనుకున్నప్పుడు 13 మనకేమొచ్చింది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, z మైనస్ 4 వస్తుంది. అర్థమైందా, క్లియర్గా అర్థమైందా, z మైనస్ 4 వచ్చింది. సో మరి మనం ఏం చేయాలి, దీన్ని z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్స్ వాల్యూ z వాల్యూ కావాలా. సరే దీన్ని మరి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. z వాల్యూ ఓకే దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము, 13 మైనస్ వద్దులేండి, ఫస్ట్ దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేద్దాంలేండి, ఎందుకు అంతే కదా. ఫస్ట్ దాంట్లోనే ఎక్స్ ప్లేస్లో ఎక్సే పెట్టేసి ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం. ఇప్పుడు మనతో ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. అర్థమైందా, ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. సో ఈక్వేషన్ 1లోనో 2లోనో 3 ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది ఆన్సర్, 1 వచ్చింది. ఆన్సర్ ఎంత, 1. సో ఆప్షన్ 1 ఎక్కడ ఉంది మనకు, ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ఇది ప్రొసీజర్ ఎప్పుడు మనకు XYZ వాల్యూస్ కనుక్కోవాలన్నప్పుడు. ఒకటి మనకి ఇది టైం బట్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లాగా ఉండొచ్చు, లెంతీగా ఉండొచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. లేదు మాకు ఇది టైం తీసుకుంటుంది అన్నట్లయితే అప్పుడు దీన్ని ఈ మెథడ్లోనే చేయండి. సింపుల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం చెప్పినాం కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్, ఇదంటే తెలుసు కదా డెట్. సో ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఇంతకుముందు చేసినాం కదా, సేమ్ అదే ఫార్మాట్లో ప్రాబ్లమ్ని చేయొచ్చు. క్లియర్, మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, if a is equal to -1 2 2 3, b is equal to 3 0 1 1, then a plus b whole square. ఈజీ కదా క్వశ్చన్ ఇది. సరే, ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు, -1 2 2 3. బి వాల్యూ ఎంత ఉంది, 3 0 1 1 ఉంది. ఏం చేయాలా, ప్లస్ చేయాలా. ఫస్ట్ మనకు అడిగిన క్వశ్చన్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఫస్ట్ మనం ప్లస్ చేసుకోవాలా. సో ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, సో -1 ప్లస్ 3 ఏమొస్తుంది, 2 2 ప్లస్ 0 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4. ఓకేనా. స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే నార్మల్ మనం ఏం చేస్తామంటే దీని పక్కన ఇంకొకసారి వాల్యూ రాసుకొని ప్రాబ్లం చేస్తాం. అంటే 2 2 3 4 రాసుకొని ఈ రో ఇంటూ కాలం ఈ రో ఇంటూ అలా చేసుకుంటూ పోతాం. అలా వద్దు, టైం వేస్ట్ వద్దు, మనం డైరెక్ట్ షార్ట్ కట్లు చేద్దాం. ఎలా అంటే ఇక్కడ ఏముంది, వాల్యూ 2 ఉంది. సో దీన్ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. అర్థమైందా, 4 రాయండి. ప్లస్ దీన్ని మల్టిప్లై చేయండి. 2 3 6 ఆన్సర్ రాయండి. సేమ్ అదే విధంగా 4th ప్లేస్లో దీన్ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత, 16 ప్లస్ 2 3 6 అంటే 2 స్క్వేర్ చేయండి, డయాగ్నల్లీ మల్టిప్లై చేసి యాడ్ చేయండి.
ఈ 4ని స్క్వేర్ చేయండి, డయాగ్నల్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అర్థమైందా? మరి ఈ సెకండ్ ప్లేస్లో ఏం రావాలంటే ఇవి రెండు మల్టిప్లికేషన్, ఇవి రెండు మల్టిప్లికేషన్. 2 2 4, 4 2 8, 4 2 8. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కావాలంటే 2 3 6, 3 4 12. ఇది ఆన్సర్స్ డైరెక్ట్గా. సో 10, 12, 18, 22. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడుంది మనకు? చూడండి ఎక్కడుంది మనకు ఆప్షన్. 22, 22, 22, 10, 18. సో ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్ ఇచ్చినాడు, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో తెలుసు కదా, ఇంకా మనకి ఇది మనం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఉందా? ఏ స్క్వేర్ అంటే ఇంకా ప్రొసీజర్ చెప్తా చూడండి ఎలా చేయాలో. 1 2 2 ఉంది, 2 1 2 ఉంది. షార్ట్ కట్ వద్దు, ఎందుకంటే నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అయిపోతాయి. సో దీన్ని స్క్వేర్ అంటే 1 2 2, 2 1 2, 2 2 1. తర్వాత మల్టిప్లై అన్నాడు కాబట్టి 1 × 1 1, 2 2 4, 3 2 2 4 అలా రాయకూడదు. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి, తెలుసు కదా. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. సో 1 × 1 1 ప్లస్ 2 × 2 4 ప్లస్ 2 × 2 4. ఈ విధంగా రాయాల్సి వస్తుంది కాబట్టి సో ఈ విధంగా ప్రాబ్లం చేసి మొత్తం ఆన్సర్ అయితే పెడతాము. ఓకేనా? క్లియర్? సరే, ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి ప్రాబ్లం. ఇది అంటే ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు అండి, ఇప్పుడైతే ఇకపోవచ్చు. జస్ట్ మనకు ఐడియా ఉండాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ ఇయర్లో వచ్చినదే, కానీ ఇప్పుడు రాకపోవచ్చు. ఇంత సింపుల్ క్వశ్చన్, ఇంత టైం వేస్ట్ చేసే క్వశ్చన్. ఇప్పుడు అంతా కూడా మనకి టెక్నికల్గా అంటే కొంచెం ట్రిక్కీగా ఇస్తాడు కాబట్టి సో అలాంటి క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. a minus b, m minus n, x minus y, b minus c, n minus p, y minus x, c minus a, p minus m, z minus x. ఈ విధంగా ఇచ్చినాడు. సో ఏం కనుక్కోవాలి మనం? ఏమి లేదు, దీన్ని కూడా మనం డెట్ లాగానే కనుక్కోవాలి, వేరే ఆప్షన్ ఏం లేదు. డెట్ కనుక్కోవాలి. సో డెట్ వాల్యూ కనుక్కోవాలి. డెట్ వాల్యూ కనుక్కుంటే ఏమొస్తుంది మీకు? ట్రై చేయండి ఏమొస్తుంది. సో డెట్ వాల్యూ కనుక్కుంటే మీకు ఆన్సర్ 0 వస్తుంది. సో 0 వస్తుంది, మీరు ట్రై చేయండి. 0 మనం ఏం చేయాలంటే ఇలాంటి కేసెస్లో డెట్ కనుక్కుంటా అంటే దీన్ని ప్లస్ మైనస్ ప్లస్ రాసి ఒక మెథడ్లో చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి, అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అంటే 2 ఉంది కదా, ఈ 2ని ఒకసారి ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత డెట్ కనుక్కుంటాం. ఆ విధంగా చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఏది కన్వీనియంట్ అది చేయండి. ఓకే, ప్రొసీజర్ అయితే మనకు తెలుసు కాబట్టి ఇది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్ ఏ ఈజ్. సో మ్యాట్రిక్ ఇచ్చినాడు 2/2లో ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 2/2లో ఇన్వర్స్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 2/2లో ఇన్వర్స్. తర్వాత ఈ క్వశ్చన్ ఏమన్నా మనకి ఏదైనా క్లూ కనిపిస్తుంది క్వశ్చన్లో? బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏ విధంగా ఉంది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్ లాగా ఉంది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్ రూల్ తెలుసు కదా, మనకి డయాగ్నల్ వాల్యూస్ సేమ్ ఉంటాయి, నాన్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ సేమ్ ఉంటాయి, కానీ మైనస్ సైన్ ఉంటుంది. దాన్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. సో దట్ రూల్ ఏముంటుంది మనకు ఆర్థోగోనల్ మ్యాట్రిక్లో? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇది రూల్ దీంట్లో. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఏం చేయొచ్చు తెలుసు కదా. సో మనం ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ట్రాన్స్పోర్ట్ చేస్తే అయిపోయాయి కదా, ఎందుకంటే లాజిక్ ప్రకారంగా. సో సైన్ మైనస్ కాస్ మైనస్ సైన్ వర్టికల్గా రావాలా. సో ఇది సరిపోతుందా? ఆప్షన్ నెంబర్ ఏ సరిపోతుందా? సో ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ప్రాపర్టీస్ ఎప్పుడైతే క్లియర్గా మైండ్లో ఉంటాయో మనం మ్యాట్రిక్స్ నుంచి ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్ ఇచ్చినాడు, దెన్ అడ్జాయింట్ ఏని కనుక్కోమన్నాడు. 2/2 మ్యాట్రిక్లో అడ్జాయింట్ ఏ ఫార్ములా గుర్తుందా? అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏముంది? డి మైనస్ బి మైనస్ సి ఏ. అంటే ఏబిసిడి యాక్చువల్గా దీన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తాము, తర్వాత ఇక వీటిని మైనస్ సింబల్ని అటాచ్ చేస్తాం. ఇది మన అడ్జాయింట్ ఏ యొక్క ఫార్ములా 2/2 కేసులో. సో డైరెక్ట్ వాల్యూస్ రాయచ్చు కదా. డి వాల్యూ ఎంత? 4 - 5i. ఏ వాల్యూ ఎంత? 4 - 5i. అంతేనా? ఓకే, నెక్స్ట్ బి వాల్యూ ఎంత? బి మైనస్ సింబల్ ఇలా దీనికి. సో ఏమొస్తుంది మనకి? -3 - 4i. సో -2 ఎక్కడుంది మనకి? ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ నంబర్ 4లో ఉన్నాయి. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. If A is equal to x1 1 0 is the involutory matrix, then find the x value. ఇన్వల్యూటరీ మ్యాట్రిక్ అంటే తెలుసు కదా, A² ఈజ్ ఈక్వల్ టు I. అంటే A ఇంటూ A చేస్తే మనకి I వస్తుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో A² ఈజ్ ఈక్వల్ టు I అంటే x1 1 0. మనం స్క్వేర్ చేస్తే మనకి ఏం రావాలా? 1 0 0 1 ఆన్సర్ రావాలా. షార్ట్ కట్ మెథడ్లో తెలుసు కదా మనకి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? మనం దీన్ని మల్టిప్లై చేయాలా, డయాగ్నల్స్ని యాడ్ చేయాలి. అంటే x²
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఫోర్త్ ప్లేస్లో 0² + 1 అంటే 1 వస్తుంది కదా. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ 1 ఇంటూ 0 0 ఎక్స్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ 1 ఇంటూ 0 0. సో ఎక్స్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1. ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ లేదా కనుక్కోమన్నది. సో 0. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ చేయడం అర్థమైంది కదా. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉందో దాన్ని స్క్వేర్ చేసి డయాగనల్ని యాడ్ చేయాలి. ఫోర్త్ ప్లేస్లో స్క్వేర్ చేసి డయాగనల్ని యాడ్ చేయాలి. సెకండ్ ప్లేస్ కావాలంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేసి ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. థర్డ్ ప్లేస్ అంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a plus b is equal to 1 minus 1 3 0 and a minus b is equal to 3 1 1 4, then find ab. Then find ab. abని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన క్లూ ఏముంది? a ప్లస్ b ఇచ్చినాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినాడు? a మైనస్ b ఇచ్చినాడు. సో వీటితో మనం ఏమని చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ అనే ఫంక్షన్ చేస్తే ప్లస్ మనం ఓకే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది మనకు? 2a మిగులుతుంది. వన్స్ ఈ 2ని ఆ సైడ్ పంపిస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. అంతే కదా, ఇది కదా ప్రొసీజర్. సో ఇదే ఫార్మాట్లో చేద్దాం. సో ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. సో 3 + 1 ఎంత? 4. -1 + 1 ఎంత? 0. 3 + 1 4. 0 + 4 4. ఇది ఏ ప్లస్ బి ఆన్సర్. అంటే మనకు వచ్చేది 2a ఆన్సర్ ఇది. అంతేనా? సో ఈ 2తో డివైడ్ బై చేయాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 2తో డివైడ్ బై చేస్తే 2022. అర్థమైందా? ఇది మనకి ఆన్సర్. క్లియర్? అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏని కనుక్కున్నాం, మరి బిని కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ a ప్లస్ బి వాల్యూ ఇచ్చినాడు. సో ఒకటి మనం ఇంకో రకం కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ని. a మైనస్ బి ఉంది. ఈసారి మనం ఏం చేద్దామంటే మైనస్ ఫంక్షన్ చేద్దాం. మైనస్ ఫంక్షన్ చేస్తే ఏమవుతుంది? సో మైనస్ చేసి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి 2b వాల్యూ వస్తుంది. సో 2b వాల్యూ వచ్చిన తర్వాత సో 2b వాల్యూ వస్తుంది కదా. సో 2bని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఏం చేస్తే మనకు 2b వాల్యూ వస్తుంది? మైనస్ చేయాలి. సో 1 - 3 1 అంటే -2 -1 -1 -2 3 -1 2 0 -4 -4. ఓకేనా? అంతేనా? సో ఇప్పుడు b వాల్యూ కావాలా. సో -1 -1 1 -2 ఇది b వాల్యూ, ఇది b వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏని బిని మల్టిప్లై చేయాలి. సో ఏని బిని మల్టిప్లై చేయాలంటే a వాల్యూ 2022, b వాల్యూ -1 -1 1 -2. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా చేయకోకుండా లాస్ట్ టర్మ్ తీసుకుందాం. ఈ రోని ఏం చేయాలా? లాస్ట్ కాలంతో మల్టిప్లై అవుతామా? సో లాస్ట్ కాలంతో మల్టిప్లై చేద్దాం. అంటే యాక్చువల్లీ ప్రొసీజర్ ఏమంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ కాలంతో, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ రోని సెకండ్ కాలంతో చేయాలి. లాస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. సెకండ్ రోని సెకండ్ కాలంతో. సో 2 × -2 ఏమవుతుంది? 2 × -1 -2 2 ఇవి రెండు. తర్వాత 2 × -2 -4. అంతేనా? సో ఆన్సర్ -6. -6 ఎక్కడ ఉంది మనకు? ఇక్కడ ఒక -6 ఉంది, ఇక్కడ ఒక -6 ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలా? సో నేను ఎందుకు చెప్తానంటే లాస్ట్ ఆన్సర్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -6 ఏమి ఉండకపోకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -3 ఉండింది అనుకోండి. సో మనం డైరెక్ట్ ఆన్సర్ని కనుక్కోవచ్చు కదా, అంతా చేయకుండా అని. సో ఓకే, అర్థమైంది కదా పాయింట్. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో మనకి మ్యాచ్ కాలే 2 ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇంకొక టర్మ్ని కనుక్కోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే మనకి ఫస్ట్ది వస్తుంది. మనకు కావాల్సింది సెకండ్ టర్మ్, ఎందుకంటే మనకి 2 ఇక్కడ ఉంది, -2 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ రో సెకండ్ కాలం చేద్దాం. 2 × -2 ఏమవుతుంది? -2. 0 × -2 0. సో ఆన్సర్ ఎంత? -2. సో ఇక్కడ -2 ఉండాలి, ఇక్కడ 6 ఉండాలి. సో ఆప్షన్ ఏది? ఆప్షన్ నెంబర్ 3. అర్థమైందా? ఈ విధంగా చేయొచ్చు. లేదు, ఇక్కడ ఏని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత a ప్లస్ బి వాల్యూ మనకు తెలుసు. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 - 1 3 0. మనకి ఏ తెలిసినప్పుడు, ఏ మ్యాట్రిక్ తెలిసినప్పుడు మనకి బి కావాలంటే ఈ ఏని ఇక్కడ మైనస్ చేయొచ్చు కదా. అంటే a ప్లస్, అర్థమవుతుందా? a ప్లస్ బిలో నుంచి మైనస్ ఏ చేస్తే బి వాల్యూ వచ్చేది. సో అలా కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. రెండిట్లో ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, కానీ ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఈ టెక్నిక్ అర్థమవుతుందో, అంటే a ప్లస్ బి వాల్యూ ఇచ్చి a మైనస్ బి ఇచ్చి ఏని అడగచ్చు ఎగ్జామ్లో, బిని అడగచ్చు, లేదా a × b అడగచ్చు, లేదా డెట్ ఆఫ్ ఏ అడగచ్చు, డెట్ ఆఫ్ బి అడగచ్చు, లేదా a ప్లస్ బి డెట్ అడగచ్చు. సో ఈ విధంగా, లేదా 2a అడగచ్చు, 2a డెట్ అడగచ్చు, a² అడగచ్చు, డెట్ అడగచ్చు, లేదా డెట్ ఆఫ్ a² అడగచ్చు. ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఫస్ట్ మనకు ఫండమెంటల్గా కాన్సెప్ట్ అర్థమైతే సో క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ కదా? సరే, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.